అవి ఇచ్చేద్దాము 10 మందికి. జాంకాయ మీరు కొట్టుకోలేదు టెంకాయ తీసేయి గారు చెప్పండి. సర్పంచ్ని చక్కగా నిలబడమన్నారు. పట్టుకో వాళ్ళే పట్టుకో చేయి పట్టుకో. ఇంకా నెక్స్ట్ డాక్టర్ అండి. సార్ 1 minute సార్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పేరుపోయిన చెత్తను కూడా శుభ్రం చేసే పరిస్థితి తీసుకున్నారు. ఈరోజు స్వచ్ఛాంధ్ర మిషన్ కావచ్చు, కేంద్రంలో స్వచ్ఛ భారత్ మిషన్ కావచ్చు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్లె సేవల ప్రగతిని కోరుకుంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మన నియోజకవర్గంలో మండలానికి 6 ట్రాక్టర్లని క్లీన్ అండ్ గ్రీన్ కింద ఇవ్వడం జరిగింది. 2000 పైబడికి జనాలు ఉన్నటువంటి గ్రామాలకు ఇవ్వడం జరిగింది. పోయినసారి కూడా 14-15 మండల కేంద్రాల్లో మనం ఇవ్వడం జరిగింది. ఇది తీసుకున్నట్టయితే మన కొండేం నియోజకవర్గంలో 18 ట్రాక్టర్లకి 1,10,52,000 రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది. మన ప్రకాశం జిల్లాకి 120 ట్రాక్టర్లకి 7,36,80,000 రూపాయలని ఈ ట్రాక్టర్ల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 1,297 ట్రాక్టర్లని 903 ట్రాక్టర్లని 55,44,42,000 రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా ఒక 1,297 ట్రాక్టర్లు కొనుగోలు చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అంటే ఒక్కసారి గమనించుకోండి, పల్లెల్లో ఉన్నటువంటి చెత్తను తొలగించేదానికి కూడా మా ప్రభుత్వం ఎంత శుభ్రం చేస్తుంది. పల్లె సీమలు శుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ప్రతి నెల 3వ శనివారాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విజన్తో ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే గతంలో ఏమైపోయినాయి అనేది నేను ఒక్కటే ప్రశ్నించేది, ఎప్పుడు మాట్లాడినా కానీ ఎందుకు చేయలేకపోయారు. ఈరోజు ఇవన్నీ మేము చేస్తున్నాం. ఈరోజు చూడండి, ప్రతి గ్రామంలో ప్రతి మండలం నుంచి కూడా
సర్పంచ్లు, అదేవిధంగా సెక్రటరీస్. ఇంకో విషయం ఏంటంటే చాలామంది సర్పంచ్లు అవతల పార్టీల వాళ్ళే. మేము రాజకీయంగా వివక్ష చూపల, గ్రామాలు బాగుపడాలి, జనాభా ప్రాతిపదికన తీసుకొని ముందుకెళ్తున్నాను తప్పితే ఎటువంటి వివక్షలు చేయలేదు. ఏదో కొంతమందికి తెలుగుదేశం పార్టీకి ఉన్నారని గతంలో చేసిన వివక్షలు మేము జోలిపోవడంలా ఈరోజు గ్రామాలు శుభ్రంగా ఉండాలి, స్వచ్ఛ పంచాయతీ, స్వచ్ఛ వార్డు, స్వచ్ఛ వీధి అనే విధంగా స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారతదేశానికి మనం కంకణం కట్టుకున్నాం. దానిలో భాగంగానే ఈ రోజున ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 135 కోట్ల కాదు కాదు కదా కాదు కాదు 55,44,42,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ట్రాక్టర్లని కొనుగోలు చేయడం జరిగింది. మనం ఇవి మళ్ళీ భవిష్యత్తులో కూడా జనాభాను తీసుకొని ఇంకా ట్రాక్టర్లు పెంచే విధంగా చర్యలు తీసుకుపోతాం. ఇవే కాదు, మనం పెద్ద పంచాయతీల్లో డ్రైన్ క్లీనర్స్ని కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం, 14-19 మధ్యలో ఎస్సీ కార్పొరేషన్ డ్రైన్ క్లీనర్లు ఇస్తే తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని ప్రగతి భవన్ దగ్గర వృధాగా పాడేసిన సంఘటన ఉంది. ఇది రాష్ట్రం అంతా ఇదే ఉంది. ప్రభుత్వ దొమ్మును దుర్వినియోగం చేయడం, వృధా చేయడం వాళ్ళకి వెనతో పెట్టే విద్య. ఈ రోజున ఆటోలు కూడా తీసుకొచ్చి పవర్ తోటే మనం పెట్రోల్ డీజిల్ లేకుండా పవర్తో నడిపే విధంగా తీసుకొస్తే వాటిని మూలపడేసారు. తిరిగి వాటన్నిటిని కూడా వాడుకలో తీసుకొని వస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడాను మా ప్రభుత్వ సంకల్పం ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వ సంకల్పం, భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల యొక్క లక్ష్యం ఈ రాష్ట్రాల్లో స్వచ్ఛంగా తీసుకొని రావాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా అండగా ఉండాలనేది ఇది. రెండోది, పేదరికం లేని సమాజంలో భాగంగా రేపు 30వ తారీఖున ఉగాది పండుగ రోజు మన ముఖ్యమంత్రి గారు విజన్ 47లో పూర్ టు రీచ్ కార్యక్రమాన్ని కూడా, P4 కార్యక్రమాన్ని కూడా తీసుకొని వచ్చేటువంటి పరిస్థితిని సంకల్పం నాంది పలుకుతున్నారు. వీటన్నిటి లక్ష్యం ఒకటి, ఈ రాష్ట్రం 2047కి పూర్తిగా అభివృద్ధి చెందాలి, పేదరికం ఉండకూడదని లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్లకు కూడాను అధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, ఎస్సీ బీసీలకి అయితే 50,000, ఎస్టీలకి 75,000 కూడా మేము చెల్లిస్తున్నాం. వాళ్ళలాగా తెలుగుదేశం వాళ్ళు ఇల్లు అని చెప్పి ఆపేటువంటి సంస్కృతి మేము లేవు. ఈ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం నెరవేర్చేదానికి మీ అందరి సహకారం కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.